జై శ్రీరామ్ అందరికి. నేను రీసెంట్గా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ సరదాగా కాసేపు బయటికి వెళ్దామని బండి తీసుకుని అలాగా బయటికి వెళ్తుంటే ఒక ఆయన లిఫ్ట్ అడిగారు. బస్సులు వెళ్ళిపోయినాయి తమ్ముడు, లిఫ్ట్ ఇవ్వ అన్నారు. సరే అక్కడ డ్రాప్ చేయాలంటే బస్ స్టాండ్ అన్నారు. అలా నాతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం మొదలెట్టారు. సరే అలా కమ్యూనికేట్ అయ్యారు కదా, నా వైటీ ఛానల్ గురించి చెప్దాం అని చెప్పాను. ఆయన ఏమో ఏం అప్లోడ్ చేస్తామని అన్నారు. అదే దేని గురించి, టాపిక్ ఏంటని చెప్పారు. సనాతన ధర్మం అని చెప్పాను. ఆయన ఏమో లేదమ్మా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నేను దేవుడిని నమ్ముతానండి, సనాతన దేవుడు ఒకడే, జై శ్రీరామ్ అన్నాను. నేను కన్వర్ట్ అమ్మా అన్నా. నేనేం మాట్లాడలేదు కాసేపు. నేను అడిగాను, సరే అండి ఎందుకు కన్వర్ట్ అయ్యారు అన్నాను. నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినామా ఒకసారి, ఎన్నిసార్లు రాసినా అసలు పాస్ అవ్వలేదు. ఒకసారి నేను ప్రేయర్ చేసుకున్నాను జీసస్కి, చర్చ్కి వెళ్ళి, అప్పుడు నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను మళ్ళీ రాసిన తర్వాత అని అన్నారు. అప్పుడు నాకు ఆయన్ని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్. సరే వదిలేండి. సరే మీరు ఏం చేస్తారండి అంటే పాస్ట్ అన్నారు. ఇంకా నాకు ఇంకా మెంటల్ వచ్చేసింది. చెప్పాను, ఏంటి మీరు మారితే మారారు, మీ నమ్మకం మీది, మీరు మారారని మిగతా వాళ్ళని చెడగొట్టొద్దని చెప్పాను. కాసేపు గట్టిగా మాట్లాడాను. ఏదైనా సరే మీకు మీరు చేస్తేనే అది ఫలితం గట్టిగా ఉంటుంది. అదే కానీ ప్రే చేసి మీరు ఎలాగంటే తప్పండి అది. మీ అలా దేవుడి మీద అలా దేవుడు నమ్ముకోవడం. ఫాస్ట్ అన్నాక ఇంకా నాకు మెంటల్ వచ్చేసింది అనమాట. అంటే ఇంకా ఈయనే కాకుండా మిగతా వాళ్ళు కూడా మార్చేస్తారు అనమాట. వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఇలాగా ప్రభు నమ్ముకోండి అని చెప్తారు. ఏం నమ్మకండి అసలు. ప్రయత్నించాలి మనం. ఏదైనా సరే ప్రయత్నించిన తర్వాతే మనకి భగవంతుడు అనేవాడు సహాయపడతాడు. అంతేగాని ఇలా కన్వర్ట్ అయిపోతే అలా మార్చకూడదు, చాలా తప్పు. మీరు మతం మారితే తల్లిని మార్చినట్టే, మతం మారారంటే తండ్రి మార్చినట్టే, మీ తల్లిదండ్రుల్ని మార్చినట్టే మీరు మతం మారారంటే. గుర్తుంచుకోండి. శ్రీ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర. నేను నెక్స్ట్ వీడియోలో అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మన పని ఏంటి, మన కర్మ ఏంటి.